Hi friends, welcome to our channel Learn Easily by Educational Path. ప్రీవియస్ ఏపీ టెట్ మ్యాథ్స్ బిట్స్ అనేవి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం కొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది క్లాస్ 1లో ఉంటుంది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. దాని కంటిన్యూషన్ ఇది, ఒకసారి చూడండి. రెండు సమాంతర రేఖల మధ్య కోణం. సమాంతర రేఖలు అంటే ప్యారలల్ లైన్స్ అనమాట. ఏవైనా టూ ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం అనుకోండి, వీటి మధ్య మనకి ఏదైనా యాంగిల్ ఫామ్ అవుతుందా? లేదు. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? మనకి ఏ విధమైన యాంగిల్ అనేది ఫామ్ కావట్లేదు కాబట్టి ఆప్షన్స్ చూసారనుకోండి, ఒకటి 0 degrees ఉంది, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 90 degrees, థర్డ్ ఆప్షన్ 180, ఫోర్త్ ఆప్షన్ 270 ఉంది. మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ కాలేదు. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, 0 degrees. ఒకవేళ మనకి ఇలా ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ విధంగా యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. కానీ రెండు సమాంతర రేఖల మధ్య మాత్రం మనకి ఏ విధమైన యాంగిల్ అనేది రాదు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ బిట్స్ అనేవి ఏపీలో 2018లో జరిగినటువంటి ఏపీ టెట్ బిట్స్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఒక చతుర్భుజంలో 3 కోణాలు వరుసగా 55, 65, 105 అయితే 4వ కోణం ఎంత అని అడుగుతున్నారు. చతుర్భుజము అంటే క్వాడ్రిలేటరల్. చతుర్భుజము అంటే 4 భుజాలు కలిగిన దేనినైనా సరే మనం ఏమనొచ్చు? చతుర్భుజము అంటే స్క్వేర్ని, రెక్టాంగిల్ని అంటే దీర్ఘచతురస్రము, చతురస్రము, అలాగే ప్యారలెలోగ్రామ్, వీటన్నింటినీ కూడా మనం ఏమనొచ్చు? చతుర్భుజాలు అనొచ్చు. సో ఏ చతుర్భుజాన్ని తీసుకున్నా, మీరు ఒక స్క్వేర్ తీసుకున్నారనుకోండి అంటే చతురస్రం, ఇందులో 4 కోణాల మొత్తం ఏముంటుంది? 360 డిగ్రీలు అవుతుంది. అలాగే మీరు ఒక రెక్టాంగిల్, ఒక దీర్ఘచతురస్రాన్ని తీసుకున్నప్పటికీ కూడా మీకు ఏమవుతుంది? యాంగిల్స్ అనేవి ఈచ్ యాంగిల్ అనేది 90 ఉంటుంది. సో మీకు 4 కోణాల మొత్తం అనేది 360 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ కూడా అంతే. మీరు ప్యారలెలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం తీసుకున్నప్పటికీ కూడా ఏమవుతుంది? 4 కోణాల మొత్తం అనేది 360 డిగ్రీలు అవుతుంది. అంటే 4 భుజాలు కలిగిన దేనినైనా సరే ఏమనొచ్చు? చతుర్భుజము అనొచ్చు. అంటే క్వాడ్రిలేటరల్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే 3 యాంగిల్స్ ఇచ్చారు, 55, 65, 105. అయితే ఇంకొక కోణం ఎంత అని అడుగుతున్నారు. మనకు తెలిసింది ఏంటి? 4 కోణాల మొత్తం 360 అవుతుందని తెలుసు. సో 55 + 65 + 105 + x ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 225 వస్తుంది. ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో x ఈజ్ ఈక్వల్ టు 360 - 225. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 135 degrees అవుతుంది. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 85, 105, 150, 135. సో ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 10/6/2018. 2018లో జూన్ నెలలో జరిగినటువంటి ఏపీ టెట్ మ్యాథ్స్ బిట్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఒక కోణం దాని సంపూరక కోణానికి 4 రెట్లు అయితే ఆ కోణం కొలత ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు సంపూరక కోణాలు అంటే ఏంటి అంటే x + y = 180 degrees అయిందనుకోండి, దీన్ని ఒకదానికొకటి సంపూరక కోణాలు అని పిలుస్తారు. ఇప్పుడు మనకి ఏమన్నారు? ఒక కోణం అనేది దాని సంపూరక కోణానికి 4 రెట్లు అంటున్నారు. ఇప్పుడు మీరు x = ఏమవుతుంది? 180 - y అవుతుంది. అంటే దీనికి ఇది సంపూరక కోణం అవుతుంది. ఇప్పుడు మీరు దీంట్లోకి వెళ్ళారనుకోండి, క్వశ్చన్లోకి వెళ్ళారనుకోండి, ఒక కోణం దాని సంపూరక కోణానికి 4 రెట్లు. సో ఈ స్టెప్ అనేది ఒకసారి చూడండి. ఈ ఒక కోణం y అనేది దాని యొక్క సంపూరక కోణం, దీని యొక్క సంపూరక కోణం ఏమవుతుంది? ఇది అవుతుంది కదా, దీనికి 4 రెట్లు అంటే ఏమవుతుంది? 4 × 180 - y అవుతుంది. అర్థమైంది కదా ఈ స్టెప్ అనేది? లేకపోతే మీరు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 - x అవుతుంది. సో ఇది ఏమవుతుంది? xకి సంపూరక కోణం అవుతుంది. ఇది ఏమవుతుంది? yకి సంపూరక కోణం అవుతుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ స్టెప్ ఎలా వేసుకోవాలి? ఒక కోణం తన యొక్క సంపూరక కోణానికి 4 రెట్లు అంటే ఈ కోణం అనేది దీని యొక్క సంపూరక కోణం ఇది, లేదు అంటే ఇది అనుకున్నారనుకోండి, దాని యొక్క సంపూరక కోణం ఇది అవుతుంది. దీనికి 4 రెట్లు అంటే 4 × 180 - x. x ఈజ్ ఈక్వల్ టు 4 × 180 - x అని వేసుకోవాలి. సో ఈ స్టెప్ అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు 4 × 180 అంటే 720 అవుతుంది, -4y. ఓకే, y ఈ -yని యువతలకు తెచ్చుకోండి, +4y ఈజ్ ఈక్వల్ టు 720 degrees.
5y ఈజ్ ఈక్వల్ టు 720, y ఈజ్ ఈక్వల్ టు 720/5. సో నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 144 వస్తుంది మనకి. సో దాని వాల్యూ ఏమవుతుంది, 144 degrees అవుతుంది. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్, ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ 144, 6 3 36. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఏం రావాలి, 180 degrees రావాలి. అర్థమైంది కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ చూడండి, 3/13 whole power of -2 into 3/13 whole power of -9 is equal to 3/13 2x plus 1. అయితే x వాల్యూ ఎంత చూడండి. ఇది ఎలా ఉంది మనకి, a power m into a power n లా ఉంది కదా. సో a power m into a power n అంటే ఏమవుతుంది, a power m plus n అవుతుంది. సో మనకి ఇచ్చింది 3/13 whole power of -2 into 3/13 whole power of -9 is equal to 3/13 whole power of 2x plus 1. సో మీరు ఏం చేస్తారంటే 3/13 a power m into a power n. సో ఏం రాసుకుంటాం, -2 ప్లస్ ఆఫ్ -9 ఈజ్ ఈక్వల్ టు 3/13 2x plus 1. ఓకే కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి, 3/13 -2 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -2 -9 ఏమవుతుంది, -11 అవుతుంది. 3/13 హోల్ పవర్ ఆఫ్ 2x plus 1. ఓకే, ఇక్కడ భూములు సమానం కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఘాతాంకాలని సమానం చేయొచ్చు. కాబట్టి -11 ఈజ్ ఈక్వల్ టు 2x plus 1 అవుతుంది. 2x plus 1 ఈజ్ ఈక్వల్ టు -11. ఇది నేను చేంజ్ చేసి రాసుకున్నాను, అటు ఇటు. ఓకేనా. 2x ఈజ్ ఈక్వల్ టు -11 ప్లస్ 1 ఇవతలకు వస్తే -1 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు -12, x ఈజ్ ఈక్వల్ టు -12/2. సో ఏమవుతుంది, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే -6. సో x ఈజ్ ఈక్వల్ టు -6. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ చూసుకోండి ఒకసారి. -6 వచ్చింది మనకి x వాల్యూ అనేది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేస్తే 32కు సమానం అయితే ఆ సంఖ్య ఎంత అంటున్నారు. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మన క్యాలిక్యులేషన్ అనేది మనకి ఈజీగానే వచ్చేస్తుంది. కాబట్టి ఒక సంఖ్యను రెట్టింపు చేసి, సో మనం ఏమనుకుంటాం, ఆ సంఖ్యని x అనుకుంటాం. దీనిని రెట్టింపు చేస్తే ఏమవుతుంది, 2x అవుతుంది. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసేస్తే అది దేనికి ఈక్వల్ అయింది, 32కి సమానమైంది. సో ఈ స్టెప్ అనేది ఇంపార్టెంట్. ఒక సంఖ్యని మనం x అనుకున్నాం, దాన్ని రెట్టింపు చేస్తే 2x అవుతుంది. దాంట్లో నుంచి 10 తీసేసాం అంటే -10 ఈజ్ ఈక్వల్ టు 32. అది దేనికి సమానమైంది, దీని వాల్యూ అనేది 32కి సమానమైంది. సో మనకి x వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, 2x ఈజ్ ఈక్వల్ టు 32 -10 ఇవతలకు వస్తే +10. సో 2x ఈజ్ ఈక్వల్ టు 42, x ఈజ్ ఈక్వల్ టు 42/2, x ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక దీర్ఘచతురస్రం వృత్తాల యొక్క వైశాల్యాలు సమానమైతే దీర్ఘచతురస్రం కొలతలు 14 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్లు. అయితే వృత్త వ్యాసార్థం అడుగుతున్నారు. దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్, వృత్తం అంటే సర్కిల్, వైశాల్యం అంటే ఏరియా. ఈ రెండు ఏరియాస్ అనేవి ఈక్వల్ అయినాయి. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి రెక్టాంగిల్కి లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు. అయితే వృత్త వ్యాసార్థం అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఒకసారి చూడండి, దీర్ఘచతురస్రం వృత్తాల యొక్క వైశాల్యాలు మనకి ఇచ్చినవి ఈ రెండు ఇచ్చారు. అంటే ఇవి ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు మరియు వెడల్పులు ఇచ్చారు. సో దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి, L/B. ఓకే, వృత్తం యొక్క వైశాల్యానికి ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా ఏంటి, πr². సో మనకి ఈ డైమెన్షన్స్ ఇచ్చారు కాబట్టి 14 × 11 ఈజ్ ఈక్వల్ టు π అంటే మనం ఏం రాసుకుంటాం, 22/7 రాసుకుంటాం. ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చే ఒక హింట్ ఏంటి మనకి ఇచ్చింది, ఈ రెండు ఈక్వల్ అని చెప్పేసి. సో 14 × 11 ఏమవుతుంది, ఆల్రెడీ 11 టేబుల్తో ఈజీగా మనం చేయొచ్చు. 14 × 11 అంటే ఈ ఉన్నాయి కదా, ఈ
ఈ నెంబర్ అనేది మీరు వేసుకొని ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి ఏమొస్తుంది 1 + 4 5. సో 154. 14 × 11 అంటే 154 వస్తుంది. ఆల్రెడీ నేను దీనికి సంబంధించి ఒక వీడియో ఉంటుంది, ఒకసారి అది చూడండి. కొన్ని మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఉన్నాయి, ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఒకసారి ఉండండి, ఇలా చేయొద్దు. మనం ఏం చేద్దామంటే 14 × 11 కదా, ఇది ఇవతల పక్కకు తెచ్చుకుందాం. ఏమవుతుంది 7/22 అవుతుంది. = ఇవతలకి తెచ్చుకున్నాం. ఇక్కడ ఏముంది మనకి r² ఉంది కదా. ఇప్పుడు మనకి ఎందుకు అంటే ఇలా వదిలేసాను, మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఈ 11 టేబుల్లో 22 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 14 అనేది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏమొచ్చింది 7 × 7 అంటే 49 = r². therefore r ఏమవుతుంది మనకి √49. r 7 7 49 కదా. సో రేడియస్ ఏమొచ్చింది, వ్యాసార్థం, వృత్త వ్యాసార్థం అనేది 7 సెంటీమీటర్స్. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? ఆబ్వియస్లీ 4th one ఈస్ కరెక్ట్ ఆప్షన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూడండి. ఇక్కడ చూడండి, 250 మీటర్ల భుజంగాల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయడానికి మీటర్కి 20 రూపాయల వంతున అయ్యే ఖర్చు రూపాయల్లో ఎంత అవుతుందని అడుగుతున్నారు. మనకి ఇచ్చింది ఏంటి, స్క్వేర్ అంటే చతురస్రం ఇచ్చారు, దీని చుట్టూ కంచె వేయడానికి అన్నారు. సో చుట్టూ కంచె వేయడానికి అన్నారు కాబట్టి మనం ఏం కనుగొనాలి, ఇక్కడ చుట్టూ కొలత పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ వాల్యూతో మనం ఏం చేయాలి, ఇక్కడ ఏమన్నారు, పార్కు చుట్టూ కంచె వేయడానికి అన్నారు కాబట్టి చుట్టూ అంటే మనం చుట్టూ కొలత ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చుట్టూ కొలత పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్కి ఫార్ములా ఏంటి, 4s, 4 × సైడ్, 4 × భుజము. ఓకే, సో మనం ఏం చేయాలి, 4 × సైడ్ ఇచ్చారు మనకి 250 మీటర్లు అని చెప్పేసి. సో 4 × 250 అంటే మనకి ఏమవుతుంది, 1000 అవుతుంది. అంటే 1000 మీటర్స్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ ఏమిచ్చారు, 1 మీటర్కి వచ్చేసి 20 రూపీస్ ఖర్చు అవుతుంది. అంటే 1000 మీటర్స్కి మనకి ఎంత ఖర్చు అవుతుంది, 1000 × 20. సో 20,000. సో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, 20,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. తుషార్ ఒక కేక్లో 5 భాగాల 3 భాగాలు తింటే మిగిలిన భాగం యొక్క భిన్న రూపం అడుగుతున్నారు. ఒక కేక్ ఉంది, దీన్ని 5 పార్ట్స్ చేద్దాం. ఈ 5 పార్ట్స్లో 3 పార్ట్స్ అనేవి తినేస్తే అంటే మనం కింద హోల్ మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది డినామినేటర్ అంటే ఏమంటారు, హారంలో వేసుకుంటాం. అలాగే మనకి ఎంత షేర్ చేసాము అంటే తిన్నారు అన్న మనకి ఏమవుతుంది అంటే ఇది ఎక్కడ వస్తుంది, న్యూమరేటర్ అంటే లవంలో వస్తుంది, 3/5. ఇది ఏంటి, తినేసారంట, తిన్న భాగం 3/5 అవుతుంది భిన్న రూపంలో చేస్తే. కానీ మనకి ఇక్కడ ఏం అడిగారు, మిగిలిన భాగం యొక్క భిన్న రూపం అడిగారు. 3 తినేసారనుకోండి, ఇంకా ఎన్ని భాగాలు ఉన్నాయి మనకి, 2 భాగాలు ఉన్నాయి కదా. సో అది బై మొత్తం భాగాలు 5. సో మనకి ఏమవుతుంది 2/5, ఇది మిగిలింది. లేదు అంటే మొత్తాన్ని మనం ఎలా తీసుకుంటాం, 1 కింద తీసుకుంటాం. ఇందులో నుంచి తిన్న భాగాలను మనం తీసేయాలి. అంటే 3/5 అనేది మనం తీసేసామనుకోండి, ఏమవుతుంది 5 - 3/5 2/5 అంటే మిగిలిన భాగం 2/5 వస్తుంది. సో ఇలా అయినా కరెక్టే, ఇలా అయినా కరెక్టే, ఇది ఈజీగా ఉంటుంది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్, నేను ఫ్రాక్షన్స్కి సంబంధించి ఫుల్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. అందులో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఒకసారి వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ప్రీవియస్ టెస్ట్లో వచ్చినటువంటి ఓన్లీ ఫ్రాక్షన్స్కి సంబంధించి బిట్స్ కూడా చేయడం జరిగింది, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకే, అర్థమైంది కదా. అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనం చేస్తామనుకోండి మనకి ఈజీగా అనిపిస్తుంది. ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. ఓకేనా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి 10/6/2018లో వచ్చినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. అంతకుముందు క్లాస్ 1 చెప్పేసి ఒకటి చేశాను, ఇదే రోజు వచ్చినటువంటి బిట్స్ అందులో కొన్ని ఉన్నాయి. అలాగే ఈ వీడియోలో కొన్ని చెప్పుకోవడం జరిగింది. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.